ఉన్నోళ్ళకి ఎందుకు ఒక చట్టం, లేనివాడికి ఒక చట్టం అనేది రాకేష్ రెడ్డి ప్రశ్న. రాకేష్ రెడ్డి గారు ఎప్పుడు ఇలాగే ముక్కుసూటిగానే మాట్లాడతారా? పుట్టి నుంచి ఎట్లున్నా అంటే ఇప్పుడు ప్రజా జీవితంలోకి వచ్చాను కాబట్టి మీకు ఇప్పుడు మీడియాల వల్ల అట్లా కవరేజ్ వల్ల అంటే మీరు అప్పటికప్పుడు నవ్వుతురు, చిరునవ్విస్తారు, అప్పటికప్పుడు సీరియస్ అవుతారు. సమస్యను బట్టి ఇప్పుడు అన్ని సార్లు ఒకటి పద్ధతి ఎట్లా? అసలు ఇప్పుడు ఒక లెక్చరర్ అనేవాడు ఒక మంచి పాఠం చెప్పాలి, పోలీస్ అనేవాడు తండల పోలీసు తప్పు చేసిన అంటే దానిలో ఉన్న పాత్రలో ఉన్న విధానం అది లేదు. నానా దొంగతనం చేసి చెప్పురా అంటే చెప్తాడు. ఇదే ఇప్పుడు ఒక వ్యక్తి ఏంటంటే మీరు అడిగే ప్రశ్నలను బట్టి నా మార్పు ఉంటుంది. నువ్వు ఆహ్లాదకరమైన ప్రశ్నలతో ఆహ్లాదకరం చెప్తాను. రాకేష్ రెడ్డి గారు సినిమాలు ఎక్కువ చూస్తారా? సినిమా డైలాగులు బాగా కొడుతున్నారు ఈ మధ్యన. సినిమాలు తక్కువ, అది రేరు. సుమారు అంటే 5-6 చూసినట్టు 10 ముందు చూసేవాడిని, ఇప్పుడు లేదు. ఇప్పుడు అంటే ముందు కూడా ఇవే ఎక్కువ, నారాయణమూర్తి మూవీస్, పీపుల్స్ ఎన్కౌంటర్, అంతా ఎర్ర మొత్తం ఎక్కువ అవి అంటే లెఫ్ట్ ఓరియంటెడ్ ఎక్కువ మూవీ చూస్తాను, చూసేవాడిని అప్పుడు. రెండోది కొద్దిగా కె విశ్వనాథ్ ఇట్లైనా కొద్దిగా సోషల్ సబ్జెక్ట్, సప్తపది లాంటి అంటే కుల వ్యవస్థ నిర్మూలించేది కొన్ని. అంటే రాకేష్ రెడ్డి ఎప్పుడు పేదవాళ్ళకి అండగానే ఉంటాడా? 100%. దాంట్లో మాత్రం తేడా రాదు. ఎన్ని ఎదురు వచ్చినా పేదవాళ్ళు, బలహీనులు, సామాన్యులు, డబ్బున్నోడికి సమస్యలు రావాలని కాదు, డబ్బున్నోడికి సమస్య వస్తే ఆ సమస్యలు ఒక న్యాయమైంది, ధర్మమైంది. సమారు ఒక డబ్బున్న కొడుకు కూతుర్ని ఎవడన్నా ఇబ్బంది పెడుతున్నాం అని ఇట్లా సమస్యలని. రాకేష్ రెడ్డి గారు ఆర్మూరు ప్రజలకు ఏం చేశాడు ఇప్పటివరకు? ఒక ఎమ్మెల్యేగా ఏం చేయాలో అవన్నీ చేసిన. రెండోది అదే చెప్పాను కదా, ఇప్పుడు ఉన్న 3,000 కోట్లు ఆళ్ళు దోసుకపోతుంటే సెంట్రల్ నుంచి ఒక 43 కోట్లు తీసుకొచ్చాము ఏది అమృత స్కీమ్ లో. అలానే ఎన్ఆర్జీఎస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ తీసుకొచ్చాం ఒక 5 కోట్లు. కొట్లాడి ఈ మధ్యన ఒక 5 కోట్లు పంచాయతీరాజ్ తీసుకొచ్చాం. ఇంకా రీసెంట్లీ ఎస్టీకి ఒక 4 కోట్లు తీసుకొచ్చాము, ఎస్టీ స్కూల్ అండ్ ఎస్టీ విలేజెస్ రోడ్స్. ఇంకొక 10 కోట్లు నర్సింగ్ బిల్డింగ్. సాధ్యమైనందుకు పోరాడుతున్నాం. ఇంకా గవర్నమెంట్ లో 150 అప్లికేషన్లు ఉన్నాయి పెండింగ్ నా ప్రజల తరఫున. ఆర్మూరు ప్రజలకి రాకేష్ రెడ్డి గారు వారానికి ఎన్ని రోజులు అందుబాటులో ఉంటాడు ప్రజల కోసం? 2 or 3 days. తెలంగాణలో అందరికన్నా అందుబాటులో నేనే. మీరు అందుబాటులో ఉండేదాన్ని ప్రజలు ఎలా ఏముంటుంది రొటీన్ వాళ్ళ సమస్యలు. అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే కొంచెం ప్రజలను ఉండబోయాడు, కొంచెం ఎక్కువ ఏ రాజకీయాలు మనం పట్టించుకోకున్నా ఎలక్షన్లలో సరైన సమాధానం చెప్తారు. మనం ప్రజలు ఎప్పుడు తెలియపరలే, ప్రజలు నమ్మకం అనుకున్న ప్రతి ఒక్కడు ఇంట్లో కూర్చున్నాడు. ఈ రోజు గెలిచినాం కదా, మనం చెప్పింది పక్కన గన్మెన్ ఉన్నాడు కదా, ఇవన్నీ ఓన్లీ పాసింగ్ క్లౌడ్స్, టెంపరరీ క్లౌడ్స్ ఇవన్నీ పోతుంటాయి. అంతే. ప్రజలను పట్టించుకోవాలి. వారానికి ఒక 2 రోజులు అక్కడ, ఒక రోజు ఇంకా అక్కడ జిల్లా వ్యాప్తంగా ఉంటాయి. రెండోది ఇక్కడ సెక్రటరీలో కొన్ని వర్క్స్. పార్టీ కొద్దిగా విస్తరించాలా, మాకు ప్రతిపక్షంలో ఉన్నాము, ప్రజా సమస్యలను మాట్లాడాలి. అట్లనే మీడియా ద్వారా మా భావజాలాన్ని పంపించాలి. ధర్మాన్ని, మా దేశాన్ని, మా హిందువులను కాపాడుకోవాల్సిన ఒక పెద్ద బాధ్యత మా మీద ఉన్నది. మిగతా పార్టీలన్నీ మతతత్వ పార్టీలు, మతాలని మైనార్టీలను ప్రోత్సహించి వాళ్ళని రెచ్చగొట్టి హిందువులను అవమానించే పార్టీలు. ఈ దేశంలో హిందువుల గౌరవము, హిందువుల గురించి ఆలోచించే పార్టీ ఏకైక పార్టీ మా పార్టీ ఉంది. కాబట్టి ప్రజల్లో చైతన్యం తేవాలి. ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి కొన్ని. ఇప్పుడు తెలంగాణలో 4 జిల్లాలకు ఇన్ఛార్జ్, నేను అక్కడికి వెళ్ళాలి. ఇట్లా ఇప్పుడు నేను రాత్రి 12 గంటలకు పరిగికి వెళ్ళాను, వికారాబాద్ వెళ్ళాను, రేపు ఆసిఫాబాద్ వెళ్ళాలి. దాంతోపాటు ప్రజల సమస్యలు, సెక్రటరీ ఒక జీవితం అనేది ఒక స్పీడ్ గా పోతుంది. వారానికి వారం రోజులు డిజైనింగ్ అయింది. వారం. కేంద్ర బడ్జెట్ విషయంలో తెలంగాణకు ఈసారి కూడా అన్యాయం జరిగిందంటే మీరేమంటారు? అసలు 1% కూడా అన్యాయం జరగలేదంటారు. వాళ్ళు ఎంతసేపు ఆంధ్ర నుంచి కంపేర్ చేసుకుంటున్నారు. ఆంధ్ర ఒకటి కొన్ని రకాలుగా నష్టపోయిన రాష్ట్రం. వాళ్ళకి ప్రత్యేకంగా అప్పిచ్చారు. ఇక్కడ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం. ఈరోజు 3 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది, మనకు 2 లక్షల సుమారు 20,000 కోట్ల ఆదాయం వస్తుంది. వాళ్ళకి రాజధాని లేదు కాబట్టి ఒక స్పెషల్ ఇన్స్టిట్యూట్ ఇచ్చారు. ఒక కన్ను లేనాడు కన్ను పెడితే ఇడికెన్ రోగం పాపం. వాళ్ళకి ఆంధ్రాకు రాజధాని లేదు, రాజధానికి స్పెషల్గా అది కూడా అప్పిచ్చారు ఒక 15,000 కోట్లు తప్ప. మిగతా అన్ని విధాలుగా సమానంగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ రకరకాల రైల్వే 36,000 కోట్లు కావచ్చు, 17,000 కోట్ల రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, లేకపోతే సికింద్రాబాద్ స్టేషన్, లేకపోతే చర్లపల్లి స్టేషన్ ఆధునీకరించడం కావచ్చు, లేకపోతే కొత్త రైల్వే లైన్స్ కావచ్చు, లేకపోతే గ్రీన్ హైవేలు కావచ్చు. ఇవన్నీ సెంట్రల్ ఫండ్సే. గ్రామ పంచాయతీలలో వచ్చే ఫండ్స్, రైస్ కావచ్చు, లేకపోతే అంగన్వాడీ కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, ప్రకృతి వనాలు కావచ్చు. ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ అప్పులు చేయటం, అవినీతి చేయడం. తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయంటే మీరేమంటారు? అంటే డైవర్షన్ పాలిటిక్స్ అది రెగ్యులర్గా ఉంటాయి, దాంట్లో ఏముంటుంది. అంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేసినట్టు మాట. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఒక అమలు కానీ 6 గ్యారెంటీలు ఇచ్చింది.
ఇంకొక దాని వెనుక సబ్ కండిషన్స్ 400 ప్రామిసరీలు వేరున్నాయి. ప్రజలు నిరంతరం ప్రశ్నించడం మొదలుపెట్టారు. తెలంగాణ ప్రజానీకంలో ప్రజల్లో ఉన్నది ప్రశ్నించే తత్వం. ముందు మోసపోయినా కానీ తర్వాత మర్చిపోరు కాబట్టి వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు, నిలదీస్తున్నారు కాబట్టి డైవర్షన్ చేస్తున్నారు. ఎన్ని చేసినా మళ్ళీ సమాధానం సరైన సమయంలో చెప్తారు వాళ్ళు. అంటే ఏం తెలియలేదు. ప్రజలందరికీ ఇప్పటికే చాలా అజ్ఞానోదయమైంది. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కానీ బీజేపీకి 80 సీట్లు వస్తాయి. 100%. వాళ్ళు కాంగ్రెస్ సర్వే, మాది కాదు. ఉచిత పథకాలు ఇస్తామని చెప్పే గవర్నమెంట్ ఉచిత విద్య వైద్య ఇస్తామని ఎందుకు చెప్పట్లేదు? ప్రజలు అడగాలి. ప్రజలు కూడా అలవాటు పడినట్టు ఉచితాలకి ప్రజలు అడగాలి, నిలదీయాలి. మా ఊర్లో స్కూల్ లేదు, స్కూల్లో మౌలిక వసతులు లేవు. ఆ డబ్బున్న వాళ్లకు, ఆర్థికంగా బలపడ్డ వాళ్లకు మీరు ఇచ్చే ఏవైతే గవర్నమెంట్ డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు మీరు అన్నట్టు విద్యకు వైద్యానికి పెట్టండి. మా ఊర్లో మౌలిక వసతులు లేవు, రోడ్స్ లేవు, గుళ్ళు లేవు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేవు. వీటిలో కేటాయించమని ప్రజలు అడగాలి. ప్రజలు అడిగిన రోజు రాజకీయ నాయకులు వ్యవస్థ మారుతుంది. ముందు రాజకీయ నాయకులు బాగానే ఉండేవాళ్ళు 40 ఏళ్ల కింద. రాను మార్పు వచ్చు. చివరికి ఈ ఉచిత తాయిలాలతో ఎలక్షన్లు గట్టెక్కడం, మళ్ళీ 5 సంవత్సరాల వరకు మళ్ళీ 5 సంవత్సరాలు రాగానే కులాలను రెచ్చగొట్టడం, మతాలను రెచ్చగొట్టడం, రకరకాల ఉచిత తాయిలాలు పెట్టడం, మోసపూరిత వాగ్దానాలు చేయడం. ఇప్పుడు ఎట్లయితే 6 గ్యారెంటీలు ఇచ్చారో అమలైతే అంటారా? మీకు నమ్మకం ఉందా? అమలు అయ్యేది ఇప్పటివరకు అయ్యేదిలే కదా, కాలే కదా ఇప్పటివరకు. అంటే ఒకటి, ఇప్పుడు ఒక్క బస్సు కొనకుండా ఉచిత బస్సు ప్రయాణము, మహిళలకు 2500 ఇంతవరకు కూర్చోకపోవటము, 4000 రూపాయలు పెన్షన్ వేస్తామని ఇంతవరకు ఉన్న పెన్షన్లు సరిగ్గా ఇవ్వకపోవటము. ఆటో ఇప్పుడు మీ ముందే కదా ఆటో రిక్షా యూనియన్ వాళ్ళు ఫోన్ చేశారు, ధర్నా చేస్తున్నామని. ఆటో యూనియన్ వాళ్ళకి 12,000, ఉచిత బస్సు వాళ్ళు నష్టపోయిన వాళ్ళకు 12,000 రూపాయలు ఇస్తామని, తర్వాత కౌలు రైతులకు డబ్బులు ఇస్తామని. ఇవన్నీ కదా. ఎక్కడ ఒక్కటి చెప్పండి కదా, ఇంప్లిమెంట్ అయితే ఒకటి చెప్పండి. ఆ రైతు భరోసా కూడా ఉన్నది కూడా తీసేసారు. పెన్షన్ కూడా లేదు, ఇప్పటికి పెన్షన్ లేదు, ఏది లేదు. అదే చెప్తున్నాను. మా ఇళ్లకు మహాలక్ష్మితో 2,500 లేవు, పెన్షన్స్ 4,000 చేసి చేయలేదు, ఇంతవరకు రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక ఇందిరా మిల్లు కట్టలేదు, రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేయలేదు, కౌలు రైతులకు డబ్బులు ఇవ్వలేదు, ఆటో డ్రైవర్లకు ఇవ్వలేదు. మధ్యాహ్నం నిన్న మొన్న అంటున్నారు కదా, మధ్యాహ్నం సరైన డైట్ ఛార్జెస్ కూడా ఇవ్వట్లేదు. బిల్లులు మేము పోతున్నాం కదా ఎమ్మెల్యేగా. పిల్లలకు అన్నం పెట్టే వాళ్ళు చిన్న 9 రూపాయలు ఉంటుంది, ఆ డబ్బులు కూడా ఇవ్వట్లేదు గవర్నమెంట్. అన్ని గొప్పలు 4th సిటీ 5th సిటీ అనుకుంటే ప్రజల్ని మోసం చేయడం తప్ప ఇంకేం లేదు. మూసీ నది ఇష్యూని ఎలా చూడొచ్చు అంటారు? అది ₹1 కోటి పెట్టి కట్టుకున్న ఇళ్లను కొలగొట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామనడం కరెక్ట్ అంటారా? నో, మూసి మొత్తానికి మేము ధర్నా చేసినాము, ప్రజల తరఫున నిలబడ్డాము. ఏదైతే ఈ కాంగ్రెస్ కుట్రపూరితమైన ఆలోచనలు ఉన్నాయి, ఢిల్లీలో ఉన్న గాంధీ కుటుంబానికి తెలంగాణని తాకట్టు పెట్టేది భాగంగా గాంధీ కుటుంబానికి వేలాది కోట్ల అవినీతి సొమ్ము పంపించడానికి దాన్ని ఒక సాధనంగా వాడుకోవాలనుకుంటారు. ఇంతకుముందున్న ప్రభుత్వం ఎట్లయితే కాళేశ్వరం వాడుకున్నది అవినీతికి, ఇప్పుడున్న ప్రభుత్వం ముసుగులో వేలాది కోట్ల స్కామ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దాన్ని చేయాలంటే పేదలకు నష్టపరచకుండా దాంట్లో సుమారు 10% డబ్బులతోనే నల్గొండ రైతులకు సాగునీరు పోతుంది. ఒక్క పేదవాడి మధ్యతరగతి ఇల్లు కూలకుండా కూడా దానికి ఇప్పుడున్న హైలీ టెక్నాలజీ కావచ్చు అవన్నీ వాడుకొని రిటైనింగ్స్ వాల్స్ కట్టి, ఏవైతే ఈ ఛాంబర్స్ కెమికల్ ట్రీట్మెంట్ ఛాంబర్స్ కెమికల్స్ రాకుండా, రెండోది మురుగునీరు రాకుండా ఒక పకడ్బందీగా తయారు చేసి దాన్ని సాగు 1,50,000 క్యూసెక్స్ కాకుండా 1,75,000 క్యూసెక్స్ విడితి కూడా ఉంది. కానీ ఒకటి ఏంటంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు వాళ్ళ నాయకుల పిల్లలు పడవ పారాయణ చేయలేరు. రాబర్ట్ వాద్రా, ప్రియాంక వాద్రా వచ్చినప్పుడు ఆ మూవీస్లో అంటే పక్కన రెస్టారెంట్లు ఆగటము, ఇక్కడ ఆగి పబ్లో మనం వేరే విదేశాలలో చూసినట్టు పిచ్చి పట్టుకున్నది కాంగ్రెస్ వాళ్ళకు. అంటే కాలు ఎంతవరకు సరిపోతుంది? ఆ పక్కనున్న ప్లాస్లలో బార్లు, రెస్టారెంట్లు, డబ్బున్న వాళ్ళకి ఐమాక్స్ థియేటర్లు ఇట్లాంటి ఏసీ రాబర్ట్ వాద్రా లాంటి వాళ్ళకి ఇన్వెస్టర్స్కి ఏదో ఒక రకంగా ఢిల్లీకి ఒప్పందం కుదిరినట్లున్నది. దాన్ని పాడేయాలనుకుంటారు. లక్షలాది మంది నిరాశ్రలు చేయాలనుకుంటున్నారు. ఒకవేళ చేయాలనుకుంటే మీరు సిటీ దాటిన తర్వాత, గౌడెల్లి దాటిన తర్వాత చేసుకోవచ్చు అనుకుంటుంది. డబ్బున్నోడు కారు మీద పోతారు కదా. ఇప్పుడు మొయినాబాద్ పోయి ఫామ్ హౌస్ కు ఎంజాయ్ చేస్తలేడా? శంకరపల్లి దాకా పోయి ఫామ్ హౌస్ లో వంటలేడా, తింటలేడా, తాగుతలేడా? కానీ ఒక 40-50 ఏళ్ళ నుంచి పాపం చిన్న ఒక 2 రూములు లేకపోతే 2 అంతస్తులు 50 గదాలు కట్టుకున్న వాళ్ళని జీవితాలను ధ్వంసం చేయొద్దని భారతీయ జనతా పార్టీ. మూసీ బాధితులకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందంటారా? 1000%. అవసరమైతే ప్రాణాలు అడ్డు పెడతారు. దామగుండం నావీ ప్రాజెక్టు గురించి మీరు ఏమంటారు? చాలా దేశాలు దాన్ని రిజెక్ట్ చేశారు, మనకాడ ఎందుకు దాన్ని లేదు? ఏ దేశాలు రిజెక్ట్ లేదు, ఏ రాష్ట్రాలు రిజెక్ట్ లేదు. ఎప్పుడు 2016లోనే జీవో ఇష్యూస్ అయింది. అప్పుడున్న ప్రభుత్వం ఉంది. అవన్నీ చూసిన తర్వాతనే ఆర్మీ దేశ భద్రత దృష్ట్యా చేయాల్సిన సమస్య. దేశ భద్రత గురించి మనం ఎక్కువ చర్చలు కూడా చేయొద్దు.
రాడార్ వ్యవస్థలు కానీ ఈ వ్యవస్థ కానీ దేశమే లేనప్పుడు ఏడుకోతారు. ఈ పనికిరాని సన్నాసులు ఎవడేం మాట్లాడుతూ అర్థం కాదు. దేశ భద్రత ముఖ్యం, అన్నిటికన్నా దేశ భద్రత ముఖ్యము. ఇక్కడ ఒక జియోగ్రఫికల్ గా హైదరాబాద్ సేఫ్ ప్లేస్, డిఆర్డిఎల్ కావచ్చు, ఇవన్నీ ఎందుకున్నాయి అనుకుంటారు. ఇక్కడ పక్కనున్న శత్రు దేశాలకు అందనంత ఎత్తులో దూరంలో ఉన్నాయి. కాబట్టి అది ఒక డిఫరెంట్ ఐడియాలజీ. అది నేను సైనికకు సంబంధించి మాట్లాడలేము బహిరంగంగా. అది దేశ రక్షణ దృష్టి ఏర్పడింది తప్ప దాని మీద ఎవరు కూడా చర్చలు చేయకూడదు. రామ మందిర్ కట్టిన అయోధ్యలో బీజేపీ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏంటి? దేశమంతా ఓడిపోతాం. రామ మందిరం కట్టాం కదా, దేశం మొత్తం ఓడిపోతాం అంటున్నా.